ఆ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ కాదు, అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ వాళ్ళని పోల్చుకుంటారు. ఆమె 4-5 దేశాలు తిరుగుతుంది, నేను ఒక్క అమెరికాలోనే ఉండిపోయాను. మేము ఎప్పుడో వారానికి ఒకసారే షాపింగ్కి పోతాం, మేము ఎక్కడికి టూర్లకు పోవడే లేదు. వాళ్ళు రోజు వెళ్తారు. అది ఏదో పోల్చుకోవటం, ఇంకా 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 ఎవరికి చూడండి మీరు, ఇండియా కాదు అమెరికా కాదు, పల్లెలలో పోతేనే హాయిగా ఉంది. పల్లెటూర్లలో వాళ్ళు హాయిగా పెద్ద పెద్ద మనుషులు మాత్రమే మిగిలినరు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. 70-80 వాళ్ళు కూడా చకచక నడిచిపోతుంటారు. వాళ్ళు ఏం లేదు, వాళ్ళ కడుపు నిండా తిండి ఉంటే చాలా చాలా సంతోషంగా తృప్తిగా. ఆ అసంతృప్తి ఉండటం వల్ల, అశాంతి ఉండటం వల్ల అప్పుడు ఏముంటది, అది సమలంకృత కానే కాదు. సురూపినట్లయితే కాదు, కురూపినైపోతుంది. ఆ విధంగా ఉండాలి. హాసముఖి, హాసముఖి అంటే అది ఎప్పుడు చిరునవ్వు చిందుతూ. చిన్నయ్యశివుడు అంటాడు, ఇంటికి ఎప్పుడన్నా వెళ్తాం అనుకోండి మనం, ఆ ఇల్లాలు ఎప్పుడు చెడుమడలాడుతుంటే మనకి ఏమనిపిస్తుంది, అబ్బా ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. అందుకే చిన్నయ్యశివుడు గారు అన్నారు, ఇంటికి వచ్చిన అతిథి ఉసూరుమని పోకూడదు, అది మిక్కిలి పాపములకు మూలం అన్నాడు. అంటే ఎవరైనా మన ఇంటికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుంటారు వాళ్ళు, ఏదో మొబైల్ పట్టుకోడు, లేకపోతే టీవీ, లేకపోతే ఎవరినో ఫోన్ చేస్తూనే ఉంటారు. అక్కడ ఒక మనిషి వచ్చిండు నా కోసం కూర్చున్నారని చూడరు, లేదంటే లోపల ఏదో పని చేసుకుంటుంటారు. రకరకాలైన తినుబండారాలు తెచ్చి అక్కడ ప్లేట్లో పడేస్తారు, వెళ్తారు. కానీ అది మనకు తినాలి, మనం ఏం తిండి లేకుంటాం వచ్చినమా చెప్పండి. అందుకని అట్లాంటి ఇంటికి మనం పోయినందుకు పాపానికి అక్కడ కూర్చుంటాం, మళ్ళీ బయటికి పోయి బా మేము ఎందుకు పోయినాం ఆ ఇంటికి అని అనకూడదట. ఉసూరుమని అతిథి వచ్చిన అతిథి పోకూడదు, అది అన్ని పాపాల కంటే ముఖ్యమంట, పెద్ద పాపం అంట. ఆయన చిన్నేశ్వరి గారు చెప్తారు, నువ్వేం పెట్టక్కర్లే, నువ్వు కాసేపు ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడి క్షేమ సమాచారాలు, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా చాలా సంతోషం. ఆమె దగ్గరికి పోతే ఎంతో ధైర్యం వస్తుంది, ఆమె మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, వాళ్ళ ఇంటికి మళ్ళీ ఒకసారి పోవాలి అని అనుకుంటాం మనం. అది కావాలి, పలకరింపు. ఆ విధంగా చిరునవ్వు నవ్వుతూ స్త్రీ ఉన్నప్పుడు ఆ ఇంటికి క్షేమం. ఎవరైనా కానివ్వండి, ఒక ఇంటికి పోయినప్పుడు ఇల్లాలదే గొప్పతనం. మనం ఒక ఇంటికి పోయినాం అనుకోండి, ఆ ఇల్లాలు అయ్యో లేదు ఊరికి పోయిందనగానే అబ్బా మనం ఇక్కడికి వచ్చినామా, మనం కూర్చున్నంతసేపు ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటుంది. ఇంటికి దీపమే ఇల్లాలు. ఇవన్నీ ఊరికే పెట్టలేదండి, ఏదో డైలాగ్స్ లాగా కానే కాదు, ఇవన్నీ అనుభవించి నిజాలు. ఆ విధంగా ఉన్న ఇల్లాలు చక్కగా నవ్వుతూ ఉంటే మనకు చాలా తృప్తిగా సంతోషంగా, మనకేదైనా చిరాకున్నా పోయి మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఆ విధంగా మందహాసం అంటే ఎప్పటికీ చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. సురూపిణి, హాసముఖి. దీని తర్వాత కర్తవ్యనిష్ట. కర్తవ్యం అంటే మనం చేయవలసిన పనిని కర్తవ్యం అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా కర్తవ్యనిష్ట. మనకు కొన్ని పనులు పురుషునికి వేరే, స్త్రీకి వేరే పనులు కేటాయించబడి ఉంటాయి. అయినా కూడా ఒక్కొక్క సమయంలో ఆ పనులను మనం పంచుకోవాలి. నీ పని నేనెందుకు చేస్తాను, ఆ పని నువ్వెందుకు చేస్తాను కాదు. స్త్రీ వంట చేస్తుంది, ఆమెకి జ్వరం వస్తుంది, అస్వస్థత, అప్పుడు పురుషుడు చేయొచ్చు. ఒక 2 రోజులు పురుషుడు చేసిన తర్వాత ఆమె ఏమంటది, ఇప్పుడు ఎందుకు చేయాలి, అదే ఇప్పుడు ఎందుకు చేయాలండి అసలు, ఈ 2 రోజులు మీ రోగం నొప్పి తిరిగిందా, మేము ఎంత కష్టపడ్డామో మీకు అర్థమైపోయిందా, మీరు చేయండి, ఇంకా ఇప్పటి నుంచి మీరే చేయండి, అట్లా ఎందుకు అవసరం లేదు. వాళ్ళ పని మనం చేయొచ్చు, మన పని వాళ్ళు చేయొచ్చు. కర్తవ్యనిష్ట అంటది. ఇద్దరు దంపతులు వాళ్ళ కర్తవ్యం, వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళకి నిర్దేశింపబడి ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరు తోడ్పడుతూ, ఒకరికొకరు సహాయపడుతూ, పరస్పరమైనటువంటి ఒక అవగాహనతోని పరస్పరంగా షేర్ చేసుకున్నప్పుడు ఆ దాంపత్యం మంచిగా ఉంటుంది, కుటుంబం మంచిగా ఉంటుంది, చూసే వాళ్ళకి ఆనందం అంటే. మా పలానా ఇంటికి పోతే అమ్మమ్మో రణగుణ ధ్వని, పిల్లలు కూడా డిస్టర్బ్ అయిపోతారండి. ఇప్పుడు ఉద్యోగాల పేరు మీద ఏ ఇంటికి పోండి మీరు, 7 నుంచి 9 లోపల మీరు ఏ ఇంటికి పోయినా వెంటనే మనకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. బోళ్ళు బొచ్చలు ఇసిరేసులు తన్నుకోడు, నేనేందుకు చేయాలి, నేను ఉద్యోగం చేయాలి, ఉన్నంతసేపు వాళ్ళు ఏం తింటారో మాటలే తింటారో నాకు అర్థం కాదు. చాలా చూసింది నేను.
పరస్పరం గౌరవించుకోవటం అనేది తగ్గిపోయినప్పుడు పిల్లలు కూడా కుటుంబ వ్యవస్థ చెడిపోతాయి. అందుకని ఒకళ్ళకొకళ్ళు చేదోడు వాదోడుగా ఉంటూ కర్తవ్య నిష్ట అంటది. ఎవరికి కేటాయించబడ్డది వాళ్ళు చేసినా ఒక్కొక్కసారి ఇతరులతో కూడా షేర్ చేసుకుంటూ ఆ విధంగా కర్తవ్య నిష్టతోని ఉండటం కూడా స్త్రీకి చాలా అవసరం. అయితే ఇంకా ఏంటంటే ఇదే కాకుండా సువస్త్ర అంటే ఏంటంటే కొంచెం ఉన్నంత వరకు నీట్గా ఉండాలి. నేను వంట చేస్తున్నా కదా అని మసి బట్టలు కట్టుకొని లేకపోతే చిరిగిన బట్టలు కట్టుకొని ఆ విధంగా కాకుండా పరిశుభ్రంగా మనం వంట చేసి వడ్డిస్తున్నప్పుడు తినేవాళ్ళు తృప్తిగా తినాలి. మనకు బాహ్యమైనటువంటి ఒక పారిశుభ్రత కూడా చాలా అవసరం. ఆ విధంగా సువస్త్ర అంటే మంచి చక్కగా నీట్గా మంచి మంచి కొత్త చీరలు కట్టుకోమని కాదు అక్కడ అర్థం. పరిశుభ్రంగా మనం ఉన్నప్పుడు మనం వడ్డించే తల్లే కాబట్టి వడ్డించేది వంట చేసేది ఆమె కాబట్టి సువస్త్ర అయి ఉండాలి. ఏదో చిరిగినవి మాసినవి మురికి పట్టిన బట్టలు అట్లా కట్టుకొని ఎట్లాగో నేను వంట చేస్తున్నా కదా తర్వాత ఎప్పుడు పడుకునేటప్పుడు హాయిగా స్నానం చేసి ఇప్పుడు మధ్యరాత్రి స్నానం చేస్తున్నారు పడుకునేటప్పుడు అట్లా కాదు. మనం పని చేసేటప్పుడే మనకు శుభ్రత అవసరం. ఒంటిల్లు శుభ్రం ఉండాలి. మన చేతులు మన అన్నీ మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆ వంట చేసినప్పుడు అది ఆరోగ్యానికైనా అన్నిటికీ మంచిది. ఆ విధంగా సువస్త్ర అయి ఉండాలి. ఇన్ని వేదాల్లో ఇన్ని చెప్పిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ మనం అన్నీ ఏవి కూడా వర్తించట్లేదు మనకు. నిజం చెప్పాలంటే ఈ లక్షణాలు ఏవి కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేదు అని ఖచ్చితంగా చెప్పలేము. కొన్ని పరిస్థితుల ప్రాబల్యం వల్ల కొన్ని రకాల ఇబ్బందుల వల్ల అనేక ఆరోగ్య ఇబ్బందుల వల్ల అనేక రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు. విమర్శించటం కాదు, కానీ సామాన్యంగా ఈ విధంగా స్త్రీ లక్షణాలు ఏమేమి అనుకున్నామో ఇవన్నీ అవన్నీ కూడా ఆమె యొక్క ధర్మాలు, ఆమె యొక్క లక్షణాలు. స్త్రీకి మన సంస్కృతి పాటించాలి. కట్టు బట్టు వేషధారణ బాగుండాలి, పరిశుభ్రంగా ఉండాలి, మందహాసం చేస్తూ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అతిథిని ఆహ్వానించాలి, మళ్ళీ ఇంకొకసారి రావాలని అనిపించే విధంగా ప్రవర్తించాలి. తర్వాత ఆమె కళ్ళనీరు ఎప్పుడు పెట్టకుండా కుటుంబీకులు రక్షించుకోవాలి. ఇంకా ఏంటంటే ఆమెకు ఈ ఇన్ని రకాల కుటుంబానికి తోడ్పాటు అవుతున్నటువంటి ఒక స్త్రీ రక్షణ, పిల్లల రక్షణ బాధ్యత పురుషునికి అప్పగించింది. అంటే ఏదో ఆమె బలహీనరాలను కాదు, ఏదైనా ఆమెకు ఎన్ని రకాలైన, ఇప్పుడు చూడండి మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక కుటుంబానికి పోతే ఆ స్త్రీ లేదనుకోండి ఇంకా ఆ కుటుంబానికి దీపం ఆరిపోయినట్టే, ఇంకా మనకు అక్కడ వెళ్ళబుద్ధి కాదు.